తెలంగాణ పబ్లిక్ ను ఎన్నో ఏండ్ల నుంచి ఊరిస్తున్న ముచ్చట వరంగల్ ఎయిర్పోర్టు. ఇగొస్తది ఆగొస్తదని ఎదురు చూసి కళ్ళు కాయలు కాసినాక ఇగో ఇప్పుడు సెంటర్ సర్కార్ ఎయిర్పోర్ట్ కడతానని చెప్పింది. మరి ఇన్ని రోజులు ఊరిచ్చి ఇంకా ఆలస్యం చేస్తే జనం తిట్టుకుంటారు అనుకున్నదో ఏమో గాని మొత్తానికి వరంగల్ విమానం డిపో కట్టబోతున్నామని చెప్పింది. ఎప్పుడో నిజాం కాలంలో 1930 నుంచి 1981 దాకా విమానాలు నడిచినాయి. మరి తర్వాత ఎందుకు విమానాల రాకపోకలు ఆగినాయో తెలియదు గాని అప్పటి నుంచి ఇప్పటిదాకా వరంగల్ పట్టణానికి పక్కనున్న మామునూరు ఎయిర్పోర్ట్ల చెట్లు తుప్పలు పెరిగి పడవడున్నది. అయితే ఇంత ఆలస్యం ఎందుకు అయిందంటే శంషాబాద్ విమానం డిపోకు 150 కిలోమీటర్ల దూరం లోపట ఇంకో కొత్త ఎయిర్పోర్ట్ కట్టొద్దనే రూల్ ఉన్నదట. అందుకే 2008లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టిన జిఎంఆర్ కంపెనీలు వరంగల్ విమానాశ్రయాన్ని కట్టొద్దని ఇన్ని రోజులు ఆపినరట. మరి అంతకంటే ముందు వరంగల్ ఎయిర్పోర్ట్ ను ఎందుకు పట్టించుకోలేదు, ఎవరు దాన్ని మూలకు పడేసిండ్రు అనేది అందరికీ తెలిసిన ముచ్చటే. ఎట్లయితే ఏంది కానీ ఏం తక్కువ 45 ఏండ్లకు మళ్ళా వరంగల్లో విమానాలు వాలబోతున్నాయి. పాత జిల్లాలు వరంగల్, ఖమ్మం, కరీంనగర్ నుంచి బయటి దేశాలకు బయటి రాష్ట్రాలకు తొందరగా పోవాలని అనుకుంటే హైదరాబాద్ రావాల్సిన పని లేదు. ఆన్నే విమానం ఎక్కి గాలిలకు ఎగిరిపోవచ్చు. ఇన్ని రోజులకైనా విమానం డిపో ఇచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డి మోడీ సార్కు, విమానాల మంత్రి రామ్మోహన్ నాయుడులకు కృతజ్ఞతలు చెప్పిండు. ఈ ముచ్చటిట్లుంటే వరంగల్ ఎయిర్పోర్ట్ కాడ కాంగ్రెస్ పార్టోలు బీజేపీ పార్టోలు కొట్టుకున్నంత పని చేసిండ్రు. ఈ విమానం డిపో మా మోడీ చేయబట్టే వచ్చింది, లేకుంటే రాకపో అని పాలాభిషేకం చేసే తనికి పోయిండ్రట. అగో అట్లెట్లుంటది, మా రేవంత్ రెడ్డి పోయి అడిగేదాకా మీ వాళ్ళు ఎందుకు ఇయ్యలేదు, కాబట్టి మా సీఎం తిరిగి తిప్పల పడితేనే వచ్చింది అని కాంగ్రెస్ పార్టీలట. పైనున్న పార్టీ లీడర్లు ఎట్లున్నా మేం మాత్రం అలా తీరుగు ఉండం అన్నట్టు చెయ్యాలి కదా. అగో అందుకే ఇట్లా చేసిండ్రు. ఎవరు ఎట్లా చేసినా మొత్తానికి వరంగల్కు విమానాలు నడవబోతున్నందుకు జనం మాత్రం మస్తు సంబరంగా ఉన్నారట.